ప్రకాశం జిల్లా అద్దంకి సమీపంలో ఇద్దరు ఎస్ఐలు ప్రయాణిస్తుంటే కారులో గంజాయి దొరికిన విషయం మీకు అందరికీ కూడా తెలిసిందే. ఇప్పుడు ఆ విషయంలో కొన్ని కీలక మలుపులు కూడా జరుగుతున్నాయి. ప్రమాదం జరిగిన వెంటనే పోలీసులు ఇచ్చారంటే వివరణకు 24 గంటల తర్వాత జిల్లా ఎస్పీ గారు ఇచ్చారంటే వివరణకు చాలా తేడా ఉంది. ఇద్దరు ఎస్ఐల మీద ఉన్నతాధికారులు పూర్తిగా వెనకేసుకు వస్తున్నారు. ఆ ఇద్దరు ఎస్ఐలకు ప్రభుత్వం ఫుల్ సపోర్ట్ చేస్తుంది. పై అధికారులు కూడా సపోర్ట్ చేస్తున్నారు. డిఎస్పీ ఎస్పీ స్థాయి అధికారులు కూడా ఆ ఇద్దరు ఎస్ఐలను కాపాడడం కోసం అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. అంటే ఆ ఇద్దరు ఎస్ఐలు చేసినటువంటి ఘనకారం దాని వెనుక ఇంకా చాలా పెద్ద కథే ఉంది అనేసి చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇది ఒక గంజాయి కథే కాదు. ఎందుకంటే ఎస్పీ డిఎస్పీ మాట్లాడే మాటలే చాలా వ్యత్యాసంగా ఉన్నాయి. అంటే ఆ ఇద్దరు ఎస్ఐల వ్యవహారం వెనుక చాలా పెద్ద స్టోరీయే ఉన్నట్టుగా కనిపిస్తుంది. అద్దంకి సమీపంలో పోలీస్ వాహనం ప్రమాదానికి గురైన తర్వాత ఆదివారం రాత్రి ఆలస్యంగా స్థానిక డిఎస్పీ బాల మురళీకృష్ణ అనుకుంటా ఆయన పేరు, ఆయన ఘటన మీద స్పందించారు. స్పందిస్తూ గంజాయి తరలిస్తున్న ఒక వ్యక్తిని పోలీసులు చేస్తూ అతని వద్ద నుంచి గంజాయిని స్వాధీనం చేసుకున్నారు ఆ ఇద్దరు కానిస్టేబుళ్ళు అని చెప్పేసి ఆయన వివరణ ఇచ్చాడు డిఎస్పీ గారు. నిందితుడు పరారయ్యాడు. అదే సమయంలో పోలీసులు ప్రయాణిస్తుంటే కారు ప్రమాదానికి గురైంది అనేసి డిఎస్పీ గారు ఇచ్చారంటే ఇన్ఫర్మేషన్. ఎందుకంటే ఆయన మీడియా ముఖ్యంగానే చెప్పాడు. అయితే ఈ వివరణ మీద స్థానికంగా చాలామంది ప్రజలు అనేక ప్రశ్నలు కూడా లేవనెత్తుతున్నారు. ప్రమాదానికి గురైన కారులో గంజాయి ఎలా ఉంది? ఇద్దరు ఎస్ఐలు సివిల్ డ్రెస్సులో ఎందుకున్నారు? ఘటనా స్థలంలో గంజాయి మీద స్థానికులు ప్రశ్నించినప్పుడు స్పష్టమైన సమాధానం ఎందుకు ఇవ్వలేకపోయారు అనే ప్రశ్నలు కూడా లేవనెత్తుతున్నారు. అదేవిధంగా ఈ వ్యవహారం మీద దాదాపు 24 గంటల తర్వాత అంటే నిన్న సాయంత్రం జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆయన స్పందిస్తూ అద్దంకి పోలీస్ స్టేషన్కి వెళ్ళి ప్రమాదానికి గురైన కారును పరిశీలించిన ఆయన పోలీసులు ఎలాంటి తప్పు చేయలేదు అని చెప్పేసి స్పష్టం చేశారు. అంటే తమ పోలీసులను కాపాడుకునే ప్రయత్నంలో ఆయన కూడా మళ్ళీ తప్పుడు అడుగులు వేసేశారు. కారులో లభించినటువంటి గంజాయి మరో కేసులో పోలీసులు స్వాధీనం చేసుకున్నదే. ఆ కేసుకు సంబంధించి గంజాయి కారులోనే ఉండిపోయింది అని చెప్పేసి ఎస్పీ గారు వివరణ ఇచ్చారు. చూడండి, అధికారులు ఒకే డిపార్ట్మెంటు. డిఎస్పీ గారు ఏం చెప్పారు? ఒక వ్యక్తిని చేస్తూ అతని దగ్గర నుంచి గంజాయి పీక్కున్నారు, అతను పారిపోయాడు అని చెప్పేసి మాట్లాడాడు. ఎస్పీ గారు ఏమంటాడు? వేరే కేసులో ఆ గంజాయి దొరికిందే, దాన్ని ఇలా అని చెప్పేసి ఆయన ఆ కేసుకు సంబంధించి పోలీసులు స్వాధీనం చేసుకుంటే గంజాయి కార్లు పెట్టినారని చెప్పేసి ఈయన ఇచ్చాడు. అంటే వివరణ చూడండి. తొలుత డిఎస్పీ గారు చెప్పినటువంటి గంజాయి నిందితుడిని చేస్తూ ప్రమాదం అనే వివరణకు ఎస్పీ గారు ఇచ్చేటువంటి వివరణకు మధ్య స్పష్టమైన డిఫరెన్సియేషన్ మీరు అందరూ కూడా గమనించాల్సిన అవసరం కూడా ఉంది. అంటే వీళ్ళు ఏ విధంగా ఆ కింది స్థాయి ఎస్ఐలను కాపాడాలని చెప్పేసి ప్రయత్నం చేస్తున్నారు. ఎస్ఐలను కాపాడడం కోసం కాదు, ఈ ఇద్దరు ఎస్ఐల వెనుక జరిగినటువంటి చాలా భాగవతాలు, చాలా విషయాలు ఉన్నాయి అనేసి ఒక డౌట్ అయితే రైజ్ అవుతుంది అందరికీ. ప్రమాదం జరిగిన సమయంలో స్థానికులు కారును పరిశీలించి డిక్కీలో గంజాయి ఉందని చెప్పేసి పోలీసులను ప్రశ్నిస్తే ఆ గంజాయి విషయంలో స్థానికులు అడిగినటువంటి ప్రశ్నలకు పోలీసులు వెంటనే స్పష్టమైన సమాధానం కూడా ఇవ్వలేకపోయారు. ఈ వ్యవహారం సంబంధించి వీడియోలు, కథనాలు సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం కావడంతోనే పోలీస్ శాఖ మీద పాపం ప్రెజర్ పెరిగినట్టుగా ఉంది. దాదాపు 5 గంటల పాటు ఘటన మీద స్పష్టమైన అధికారిక వివరణ ఇవ్వలేదు పోలీసులు. ఇది ఇప్పుడు ఈ కేసులో ప్రధాన చర్చగా మారిపోయింది. ఒకవైపు గంజాయి నిందితుడిని చేస్తూ ప్రమాదం జరిగిందని డిఎస్పీ గారు వివరణ ఇస్తే, మరోవైపు అదే గంజాయి గతంలో మరో కేసులో సీజ్ చేసిందని చెప్పేసి కారులో ఉండిపోయిందని చెప్పేసి ఎస్పీ గారు చెప్పడం అంటే ఎన్ని డౌట్స్ ఉంటాయి చెప్పండి. గంజాయి సరే పోనీ, గంజాయిని మీరు ఏదో సీజ్ చేశారు, కారు పెట్టారు. గంజాయి ఏ కేసులో సీజ్ చేశారు? ఎప్పుడు సీజ్ చేశారు? ఎక్కడ సీజ్ చేశారు? ఆ గంజాయిని ఎందుకు ప్రైవేట్ కారులో ఉంచారు? వీళ్ళు ప్రయాణిస్తున్న కారు కూడా పోలీస్ వెహికల్ కాదు, అది కూడా ఒక
ఒక గ్రానైట్ బిజినెస్ మ్యాన్ కార్ అంట, అంటే తెలుగుదేశం పార్టీ నాయకుడి కార్ అంట. అది చీజ్ చేసినటువంటి వస్తువులకు సంబంధించిన రికార్డులు ఏమైనా దగ్గర పోలీసుల దగ్గర ఉన్నాయా? ప్రమాదానికి ముందు ఆ గంజాయి ఎక్కడికి తరలిస్తున్నారు అనే ప్రశ్న కూడా లేవనెత్తుతున్నారు. వీటికి పోలీసులు సమాధానం చెప్పలేకపోతున్నారు. ఇద్దరు ఎస్ఐల వ్యవహారాన్ని సమర్థించడం కూడా రాజకీయంగా ప్రజల్లో చర్చకు దారితీస్తుంది. వాళ్ళు సివిల్ డ్రెస్లో ప్రైవేట్ కారులో ఉండడం క్రైమ్ దర్యాప్తులో సాధారణమే అని చెప్పేసి అధికారులు చెప్తున్నారు. అయితే పోలీసుల వాహనంలో గంజాయి లభించినటువంటి వ్యవహారం మీద పూర్తి వివరాలు, అదేవిధంగా సీజ్ మెమో, కేసు వివరాలు, వాహన వినియోగానికి సంబంధించినటువంటి అంశాలను బహిర్గతం చేయాలి అని చెప్పేసి అందరూ కూడా డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు ఈ వ్యవహారంతో ప్రభుత్వ ప్రతిష్ట దెబ్బతినకుండా ఉన్నతాధికారుల ద్వారా వివరణ ఇప్పించే ప్రక్రియ కూడా కూటమి ప్రభుత్వం మొదలుపెట్టేసింది. ఇద్దరు ఎస్ఐల మీద చర్యలు తీసుకోకుండా ఘటనను కేవలం రోడ్డు ప్రమాదం అనే కోణంలోనే కేసు కట్టి దీన్ని అక్కడ క్లోజ్ చేసే విధంగా పోలీసులు కూడా ప్రయత్నాలు చేస్తున్నట్టుగా కనిపిస్తుంది. దీని ఒక యాక్సిడెంట్ కేసుగా నమోదు చేసి గంజాయి వ్యవహారానికి పోలీస్ స్టాప్ పెట్టే ప్రయత్నం కూడా చేస్తున్నారు. అయితే ప్రమాదం, గంజాయి స్వాధీనం, అదేవిధంగా ఇద్దరు ఎస్ఐల డ్యూటీ, సీజ్ చేసినటువంటి గంజాయి, కారులో ఉండడానికి కారణం వంటి అంశాల మీద సమగ్ర విచారణ జరిపించాల్సిన అవసరం ఉండదు. ఒకే ఘటన మీద డిఎస్పీ గారు, అదేవిధంగా ఎస్పీ గారు ఇచ్చేటువంటి వివరణలో తేడాలు ఎందుకు వచ్చాయి, కారులో ఉన్నటువంటి గంజాయి ఏ కేసుకు సంబంధించింది, దాని పూర్తి రికార్డులు ఏమిటి, ఇద్దరు ఎస్ఐల పాత్ర మీద శాఖాపరమైనటువంటి వివరణ జరుగుతుందా, లేదు మా అని చెప్పేసి సైలెంట్గా ఉండిపోతారా అన్నది కూడా ఆలోచన చేయవలసిన అవసరం కూడా ఉంది. తర్వాత ఆ కారులో బ్లూ బ్యాగ్ ఒకటి ఉంది. ఆ బ్లూ బ్యాగ్లో ఏముంది, నోట్ల కట్లు ఉన్నాయా, ఇంకేమైనా సరే ఉందా అన్నది కూడా ఆలోచన చేయవలసిన అవసరం కూడా ఉంది. దీనికి సంబంధించి అనేక ఆరోపణలు వస్తున్నాయి. ఆ గంజాయి వెనుక గ్రానైట్ పార్టీ ఉందంట, గ్రానైట్ పార్టీ. ఇవన్నీ కూడా ఎస్ఐలకు, డిఎస్పీలకు ఇలా నడుస్తాయంట. చాలా వ్యవహారాలు ఉన్నాయి. బ్లూ బ్యాగ్లో భారీ మొత్తంలో నగదు అంట, సాక్షి వాళ్ళు రాశారు. పోలీసుల కార్ డిక్కీలో ఒక బ్లూ కలర్ బ్యాగ్ కూడా ఉన్నట్లు గ్రామస్తులు చెప్తున్నారు. ఆ బ్యాగ్లో భారీ మొత్తంలో నగదు ఉన్నట్లు ప్రచారం జరుగుతుంది. అందుకే గ్రామస్తులు డిక్కీ తెరవాలని ఒత్తిడి చేసినప్పుడు సిఐ సుబ్బరాజు అడ్డుకున్నట్లు ప్రచారం జరుగుతుంది. బ్యాగ్లో డబ్బులున్నది నిజమైతే అంత భారీ మొత్తంలో డబ్బులు ఎక్కడి నుంచి వచ్చిందన్న ప్రశ్న కూడా లేవనెత్తుతున్నారు. గ్రానైట్ డీల్లో భాగంగానే పార్టీ జరిగిందంట అక్కడ. చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పచ్చ గ్రానైట్ మాఫియా రెచ్చిపోతుంది. అధికార పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకుల కనుసనల్లో గ్రానైట్ అక్రమ రవాణా భారీ ఎత్తున జరుగుతుంది. పైగా గ్రానైట్ మాఫియా 3 గ్రూపులుగా విడిపోయింది. వారి మధ్య ఆధిత్య పోరు జరుగుతున్నట్టు సమాచారం. బలికొరవ నుంచి తరలిస్తున్న గ్రానైట్ తమ నియోజకవర్గం మీద నుంచి తరలిస్తున్నారని, తమకు కూడా కప్పం చెల్లించాలని పల్నాడు జిల్లా గురజాల నేతలు డిమాండ్ చేస్తున్నట్టు సమాచారం. ఈ వివాదాన్ని ఇటీవల సీఐగా పదోన్నతి పొందినటువంటి ఒక ఎస్ఐ మరో ఎస్ఐ రాజీ చేసినట్టు ప్రచారం జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే బల్లికొరవ నుంచి దాచేపల్లి, గురజాల వరకు ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ల ఎస్ఐలకు, కొందరు పెద్ద అధికారులకు మాఫియా పెద్దలు ఊర్లకొండలో భారీ మందు పార్టీ ఇచ్చినట్టు చెప్పుకుంటున్నారు. ఆ పార్టీ ఏర్పాటులో ఒక మంత్రి పిఏ ప్రధాన పాత్ర పోషించినట్లు ఆరోపణలు కూడా వస్తున్నాయి. ఏర్ల గంగమ్మ గుడి వద్ద 4 పొట్టేలను కోసి పార్టీ ఇచ్చినట్టు స్థానిక ప్రజలు అంటున్నారు. దర్శి సబ్ డివిజన్కు సంబంధించినటువంటి ఒక పోలీస్ అధికారి కూడా ఈ విందుకు వచ్చినట్టు చెప్తున్నారు. దర్శి డివిజన్లో ఎస్ఐగా పనిచేసి ఇటీవల సిఐగా పదోన్నతి పొందినటువంటి అధికారి ఈ పార్టీ ఏర్పాటు, గ్రానైట్ డీల్లో కీలక పాత్ర పోషించినట్టు పోలీస్ శాఖలో చర్చ అయితే నడుస్తుంది. చాలా విషయాలు ఉన్నాయి ఎప్పుడు దీని వెనక. అది చెప్పే కదా, దీన్ని తవ్వి తీస్తే సిబిఐ వాళ్ళు, ఒకవేళ సిబిఐ దగ్గర ఇన్వెస్టిగేషన్ చేపిస్తే సిబిఐ వాళ్ళు కూడా అవాక్ అయిపోతారు, వాళ్ళు కూడా షాక్ అయిపోతారు. అంత పెద్ద రహస్యాలు ఉన్నాయి దీని వెనక. కానీ దీన్ని మాత్రం చేస్తే బడా నాయకులంతా కూడా బయటపెట్టే అవకాశాలు ఉన్నాయి. కానీ ఈ కేసు ఎంతవరకు ముందుకు వెళ్తున్నది ఆ దేవుడికే తెలియాలి.